వెల్కమ్ టు మై ఛానల్ అఫీషియల్ హకీమ్ 18. సరిగ్గా 6 రోజుల క్రితం నాకున్న సబ్స్క్రైబర్స్ ఓన్లీ 16. నా ఛానల్ మీద ఉన్న వ్యూస్ 348. ఆ వ్యూస్తో పాటు వచ్చిన వాచ్ అవర్ 1.3 అవర్స్. అంతకుముందు నేను అప్లోడ్ చేసిన షార్ట్స్లో నాకు వచ్చిన హైయెస్ట్ వ్యూస్ వచ్చేసి 123. ఇది 5 రోజుల కింది ముచ్చట. కానీ ఏ అద్భుతం జరిగిందో ఏమైందో తెలియదు. 5 రోజులలో నా యూట్యూబ్ ఛానల్ మీద 1064 మంది సబ్స్క్రైబర్స్ పెరిగారు. అది ఏ వీడియో కోసం పెరిగిన్లు అని చూస్తే పెట్టిన వీడియో ఏమీ అంత కష్టపడి పెట్టిన వీడియో అయితే కాదు. నార్మల్గా ఒకటి అశ్విన్ రిటైర్మెంట్ అనౌన్స్ చేసిన వెంటనే ఒక అశ్విన్ ఫోటోని, అశ్విన్ ఇచ్చిన ఇంటర్వ్యూ అదొకటి తీసి పెట్టడం జరిగింది. ఆ ఇంటర్వ్యూకు పెట్టిన షార్ట్స్లలో ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న హైయెస్ట్ వ్యూడ్ షార్ట్ వచ్చేసి అది 1100 సంథింగ్ వాచింగ్ వచ్చింది దానికి. దాని తర్వాత ఇంకో 2 వీడియోస్ పెట్టిన దాన్ని కూడా 600 700 అట్లా వచ్చేసాయి. ఈ వచ్చిన తర్వాత నేనేమనుకున్నా అంటే సబ్స్క్రైబర్స్ పెరిగిన్లు, మంచిగానే వాచింగ్ వస్తుంది, మనం డైలీ ఒక వీడియో పెట్టుకొని పోతే డైలీ ఒక వీడియోకి 500 వాచింగ్ వచ్చినా సరిపోతుంది అన్నట్టు అనుకొని మళ్ళీ ఒక 3 వీడియోస్ పెట్టడం జరిగింది. ఒకటి నార్మల్ సింగింగ్ది, ఒక నార్మల్ మైసూర్ శాండల్ సోప్ది పెట్టడం జరిగింది. మళ్ళీ యూట్యూబ్ నాకు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వడం జరిగింది. పెట్టిన 3 వీడియోస్లలో 3 వీడియోస్ కలిపి 10 వ్యూస్ కూడా రాలేదు. ఒకటి దీని తర్వాత నాకు మళ్ళీ ఏం ఆలోచన పడ్డది అని అంటే, యూట్యూబ్ ఎప్పుడు రికమెండ్ చేస్తుందో ఎప్పుడు రికమెండ్ చేయదో దానికే అర్థమవుతలేదు. పెడదామనుకున్న వీడియో పెట్టిన తర్వాత ఒక వీడియో రాకుంటే ఎంత బాధ అనిపిస్తుందో దానికంటే పెద్ద బాధ అనేది ఎవరికి చెప్పుకోరాదు. మినిమం ఒక 10 మంది చూసి 1000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నప్పుడు మినిమం ఒక 20% అంటే 200 మంది వ్యూస్ అన్న వస్తుంది కదా అని ఆశతో మనం ఉంటాం. ఆ ఉన్న 1080 మందిలో ఒక 10 మందికి కూడా యూట్యూబ్ ఆ వీడియో వెళ్ళట్లేదు. వాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకున్న తర్వాత వాళ్ళు బెల్ ఐకాన్ పెట్టుకున్నారో పెట్టుకోలేదో తెలియదు. పెట్టుకున్నా కూడా యూట్యూబ్ అనేది దాన్ని రికమెండ్ చేస్తుందా లేదో తెలియదు. ఏదైనా ఈ యూట్యూబ్ అనగా ఇన్స్టాగ్రామ్ అనగా ఏదైనా మనకేమనిపిస్తుంది అంటే అందరూ ఈజీగా దీనిలో చేసుకుంటారు, వీళ్ళకి పైసలు వస్తాయి, వాడు నెలకు ₹1,00,000 సంపాదిస్తాడు, వాడు ఈ యాడ్లు వస్తాయి, ప్రమోషన్లు వస్తాయి అనుకుంటాం. కానీ మనం అనుకున్నంత ఈజీగా ఏది ఉండదు. అట్లా అనుకుంటే తెలంగాణలో 4 కోట్ల మందిలో సగం మంది 2 కోట్ల మంది యూట్యూబర్లే కావాలి. అట్లా అయితే లేదు. మనం ఏమనుకుంటున్నాం, యూట్యూబ్ అంటే ఈ వీడియో తీసి అక్కడ పెట్టడు, ఆ వీడియో తీసి ఇక్కడ పెట్టడు కాదు. యూట్యూబ్ కొన్ని కంటెంట్, రియల్ కంటెంట్ ఉన్న వీడియోస్ని రికమెండ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అశ్విన్ రిటైర్మెంట్ ఇచ్చాడు. రిటైర్మెంట్ ఇచ్చినప్పుడు అశ్విన్ రిటైర్మెంట్ అని కొంతమంది సెర్చ్ చేసిండ్రు అనుకో. సెర్చ్ చేస్తే అశ్విన్ రిటైర్మెంట్ మీద మీ వీడియో ఉంటే ఆ అశ్విన్ రిటైర్మెంట్ వీడియో అనేది అక్కడ వాళ్ళకి చూపెడుతుంది. చూపెట్టినప్పుడు వాళ్ళకి ఏంటంటే ఆ వీడియో అనేది వాళ్ళకి కనబడుతుంది అక్కడ. అట్లా కాకుండా మనం ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న టాపిక్ కాకుండా నార్మల్ టాపిక్ చేస్తే ఆ టాపిక్ గురించి ఎవడు అసలు సెర్చ్ చేసేవాడు ఎవడు ఉండడు. యూట్యూబ్ అనేది రికమెండ్ చేయదు. కాబట్టి ఏదైనా ఒక కంటెంట్ మీద ఫోకస్గా ఉండాలి. లేకపోతే డైలీ జరుగుతున్న కంటెంట్ని పట్టుకొని చేయడం వల్ల యూట్యూబ్ అనేది మీకు కొంచెం రికమెండేషన్ పెంచి వేరే వాళ్ళకి వ్యూస్ అనేది చూపెట్టడంలో కొంచెం సహాయపడుతుంది. కానీ లేదు, మనకున్న ఇష్టం ఉన్న వీడియోలు పెట్టుకుందాం, ఇష్టం ఉన్నది పెట్టుకుందాం అనుకుంటే మీరు ఎన్ని వీడియోలు పెట్టినా 100 వీడియోలు పెట్టినా 100 వీడియోలకు ఒక్కదానికి 10 వ్యూస్ కూడా రావు. ఈ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లో అనేటివి ఏంటంటే అది ఒక సముద్రం లెక్క. ఆ సముద్రంలో ఏ వీడియో ఎప్పుడు లేస్తుందో తెలియదు. ఎంత మంచి వీడియో పెట్టినా ఆ వీడియో ఎంత డౌన్ ఉంటుందో ఎవరికి తెలియదు. అట్లా ఒకవేళ అనుకుంటే నార్మల్గా మన విరాట్ కోహ్లీ ఉన్నాడు అనుకోండి. విరాట్ కోహ్లీకి ఇన్స్టాగ్రామ్లో 270 మిలియన్ 230 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఒకవేళ విరాట్ కోహ్లీ 230 మిలియన్ ఫాలోవర్స్ అందరు విరాట్ కోహ్లీ పెట్టిన ఫోటోని లైక్ కొడితే
తనకు ఏ ఫోటోనైనా 230 మిలియన్, మినిమం 200 మిలియన్ లైక్స్ అయితే రావాలి. 200 మిలియన్ లైక్స్ వస్తున్నాయంటే రావు. కాబట్టి ఏంటి అంటే ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అనేది ముఖ్యం కాదు, మనం పెట్టిన వీడియో ఎంత దూరం వెళ్తుంది, ఎంతమంది దగ్గర రీచ్ అవుతున్నది అనేది ముఖ్యం. ఇప్పుడు మనకు ఫాలోవర్లు ఉన్న వాళ్ళ దగ్గరికి వీడియో రీచ్ అవుతుందా అంటే అది కూడా కాదు. మన ఫాలోవర్స్ కాకుండా కొన్ని సందర్భాల్లో మన వీడియో అనేది నాన్ ఫాలోవర్స్కి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సపోజ్ మనకి ఇప్పుడు 100 మంది ఫాలోవర్స్ ఉంటే 100 మంది ఫాలోవర్స్లో మన వీడియో వెళ్ళేది 20 మందికి వెళ్తుంది. కానీ కొన్ని వేల మందికి ఏంటంటే అది మన షార్ట్స్ ఫీడ్లో కూడా చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి, మనం ట్రై చేయాల్సింది ఏంటి అంటే డైలీ ఏదైనా కొత్త టాపిక్ మీద, వీడు జోకులు చేస్తాడు, వాడు పాటలు పాడుతాడు చేస్తాడు అంటే గొర్రెల మంది ఒకటే రూట్లో పోయిందని ఆ గొర్రెల మంది ఎంచుకుంటేనైతే రేపటి రోజు నువ్వు ఆ గొర్రె లెక్క తయారవుతావు అనుకుంటావు, కానీ ఆ గొర్రె లెక్క తయారవడం కష్టం. నీకంటే ఒక ఓన్ ఐడెంటిటీ ఉంటే ఆ ఓన్ ఐడెంటిటీ మీద నువ్వు కొంచెం ఫోకస్ చేస్తే నువ్వు ఉన్న వాళ్ళలో నువ్వు కొంచెం సపరేట్గా వెళ్ళగలుగుతావు. ఇప్పుడు అందరూ ఇంజనీర్లు డాక్టర్లు అవుదాం అనుకుంటే ఆ భారతదేశం మొత్తం ఇంజనీర్ డాక్టర్ అయ్యేటోళ్ళు కదా. వాళ్ళు అవ్వట్లేదు కాబట్టి వాళ్ళతో ఇంజనీర్ డాక్టర్ అయితే ఎవరు కాడు, వాడు వేరే ప్రొఫెషన్ చూసుకుంటే ఆ ప్రొఫెషన్లో కొంచెం ఎంతో కొంత గెట్ అనే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీకంటూ ఒక డిఫరెంట్ కంటెంట్ పట్టుకొని వీడియోస్ చేసుకుంటే దాని ప్రకారం ఇప్పుడు కాకపోయినా ఒక సంవత్సరానికో 2 సంవత్సరాలకైనా కష్టమవుతుంది. వ్యూస్ రావచ్చు, వ్యూస్ రాకపోవచ్చు. మీకున్న ఏంటంటే చేద్దామనుకునే ఇంట్రెస్ట్ ఉంటే చేసుకుంటూ పోవాలి. చేసిన వీడియోస్కి ప్రతి వీడియోస్కి వ్యూస్ రావాల్సిన వ్యూస్ వస్తాయి అని నమ్మకం లేదు, వ్యూస్ రావాలి అన్న సిద్ధాంతం కూడా ఎక్కడ లేదు. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ మ్యాక్సిమం నాకు తెలిసి అది కూడా ఒక సాఫ్ట్వేర్ లాగా అల్గారిథం. అది అల్గారిథంలో ఏ వీడియో ఎప్పుడు క్లిక్ అవుతుందో ఎవరికి తెలియదు. కొన్ని మిలియన్ ఫాలోవర్ ఉన్న వాళ్ళకి కూడా మిలియన్ల వ్యూస్ అయితే రావడం లేదు. వందల ఫాలోవర్స్ ఉన్న వాళ్ళకు కూడా మిలియన్ వ్యూస్ వస్తున్నాయి. అది ఎలా వస్తుంది, ఏ విధంగా వస్తుంది అనేది ఎవరైనా తెలుసుకోగలిగితే వారి ఇప్పుడు ప్రపంచంలో కొన్ని రోజుల్లోనే కోటీశ్వరులు అవ్వగలుగుతారు. కాబట్టి మీరు చేయాల్సిన పని మీరు చేసుకుంటూ పోయి మీరు ఏ విధంగా ఏ పని అయితే చేయాలో ఆ పనిలో కొంచెం మీరు ప్రాముఖ్యత తెచ్చుకుంటే రేపటి రోజున ఏంటి అంటే పలానా మనిషి అంటే ఆ పలానోడు అని గుర్తుపట్టే రోజు అవుతుంది. లేదు వాడే అందులోనే పోతాడు, నేను అదే నదిలో తానం చేస్తా, అదే నదిలో ఈదుతా అంటే ఇప్పుడు ఉన్న సమాజంలో అలాంటి కష్టం. కాబట్టి ఫోకస్ ఆన్ న్యూ కంటెంట్. పక్కకు మనం ఏంటి అని అంటే వాడు పోయే రూట్లో మనం కాకుండా వేరే రూట్లో మనం పోదాం ఆలోచించుకుంటే ఇప్పుడు కాకపోయినా సంవత్సరానికి 2 సంవత్సరాలకైనా నువ్వు కొంచెం గెట్ అనే ఛాన్స్ ఉంటుంది. సో నేను అదే అందరు వెళ్ళే దాని మీద వీడియోలు చేయాలి, కెమెరా ముందుకు రావాలి అని చెప్దాం అనుకుంటే కెమెరా ముందుకు వచ్చి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి డైలాగులు చెప్పే అంత సీన్ నాకు లేదు. కాబట్టి నేను ఇప్పుడున్న ట్రెండింగ్ టాపిక్ మీద ఏదో కొంత వీడియోలు అంటే నేను చేసినా చేయకుండా నేను సంపాదించుకున్న వీడియోలతోటి ఆ వీడియోలు పెట్టుకుందాము అనే దాని మీద ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం అనేది. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 15-20 రోజులు దాటక ముందే నా లక్ వాళ్ళనో దేని వాళ్ళనో నాకు ఒక 1000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఆ 1000 సబ్స్క్రైబర్స్ వచ్చినా కూడా 1000 సబ్స్క్రైబర్స్ అయితే నా వీడియో అయితే ఎంగేజ్ అవ్వట్లేదు. 1000 సబ్స్క్రైబర్స్కి వీడియో ఎంగేజ్ అయిన రోజు నాకు కొంచెం ఏంటంటే మోటివేషన్ లాగా ఉంటుంది. ఇప్పుడు మనం ఎంత మంచి వీడియో దొరకబట్టినా కూడా ఆ వీడియోకి వ్యూస్ రాకపోతే ఆ వీడియో పెట్టి కూడా పెడతాం అనిపిస్తుంది. కాబట్టి రేపటి రోజున ఇలాంటి ఇంత పెద్ద వాయిస్ రికార్డ్ చేసి పెట్టడానికి కారణం ఏంటి అని అంటే పెట్టిన ఓన్లీ షార్ట్ వీడియోస్ పెట్టడం జరుగుతుంది. షార్ట్స్ కాకుండా ఒక లాంగ్ వీడియోస్ పెడితే దానికి ఏమైనా రెస్పాన్స్ వస్తే నెక్స్ట్ నుంచి లాంగ్ వీడియోస్ ఇట్లా ట్రై చేద్దాం. అంటే మనం విత్ బిహైండ్ ద కెమెరా ఉండి మన వాయిస్ తోటి ఏదైనా వీడియో ట్రై చేద్దామని అనుకుంటున్నా. దీని తర్వాత దీనికి వచ్చే రెస్పాన్స్ని బట్టి నెక్స్ట్ వీడియోని షూట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఈ వీడియో నేను చెప్పిన కంటెంట్ మీకు నచ్చినట్లయితే గివ్ మీ షేర్, లైక్ అండ్ షేర్, subscribe to my channel official Hakimi 18. Thank you for watching.